ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ మేలో జరగవలసిన శాసనసభ ఎన్నికలు, దేశవ్యాప్తంగా జరగవలసిన పార్లమెంట్ ఎన్నికలు ఒక నెల ముందు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. గతంలో ఏప్రిల్ 15న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్నికలు జరిగినాయి. పార్లమెంట్ ఎన్నికలు 7 నుంచి 10 విడతలుగా జరుగుతాయి. గతంలో మార్చి నెలలో విడుదలైన ఎన్నికల నోటిఫికేషను ఈ సంవత్సరం ఫిబ్రవరి 20 నాటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నది. గతంలో 2వ వారం ఏప్రిల్లో జరిగిన ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి 2వ వారంలోనే జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అందువల్ల అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్షాలైన జనసేన, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఖరారు చేయటానికి రంగం సిద్ధం చేసుకున్నది. తెలుగుదేశం పార్టీ, జనసేన ఇద్దరి మధ్య పొత్తు ఖరారైంది. భారతీయ జనతా పార్టీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత ఆ పార్టీ కూడా 2014లోలా 3 పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశం ఉన్నది. భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తే గతంలో లాగా 13 అసెంబ్లీ స్థానాలు, ఒక 6 లోక్సభ సీట్లలో పోటీ చేసే అవకాశం కనపడతా ఉంది. ఇప్పటికే ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన, తెలుగుదేశము సీట్ల కేటాయింపు ఒక వీడియో మీరు చూశారు. రెండో వీడియో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు 4 జిల్లాల్లో అభ్యర్థుల ఎంపిక గురించి ఒక వీడియోను చూశారు. ఇప్పుడు రాయలసీమ 4 జిల్లాల్లో ఉండే 52 నియోజకవర్గాల్లో ఎవరు ఎక్కడ పోటీ చేయబోతున్నారనే దాన్ని మీకు అందించబోతున్నాను. 52 నియోజకవర్గాలు కాను 2019లో తెలుగుదేశం పార్టీ కేవలం 3 నియోజకవర్గాల్లో మాత్రమే విజయం సాధించింది. అది కూడా అనంతపురం జిల్లాలో ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్, హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ, చిత్తూరు నుంచి నారా చంద్రబాబు నాయుడు. కోల్పోయిన పట్టుని తిరిగి పొందాలనే దృఢ సంకల్పంతో, ఎటువంటి మొహమాటాలకు పోకుండా గెలుపు గుర్రాలను గుర్తించాలనే సంకల్పంతో చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూర్చుని ఏ స్థానాలలో ఎవరెవరు పోటీ చేయాలని ఒక ప్రాథమిక నిర్ణయానికి రావడం జరిగింది. కర్నూలు జిల్లాలో 14 స్థానాలుంటే, ఒకటి నందికొట్కూరులో చిన వెంకటస్వామి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ, 2 శ్రీశైలంలో బుడ్డా రాజశేఖర్ రెడ్డి కానీ లేదా మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి, 3 డోన్లో ధర్మవరం సుబ్బారెడ్డి కానీ కేఈ ప్రభాకర్ కానీ పోటీ చేసే అవకాశం ఉంది. ఇక 4 కోడుమూరులో ప్రభాకర్ కానీ కిరణ్మయి కానీ అవకాశం ఉంది. ఇక 5 ఎమ్మెగనూరు, ఇక్కడ బివి మోహన్ రెడ్డి కుమారుడు జయనాగేశ్వర రెడ్డి గతంలో ఎమ్మెల్యేగా పనిచేశాడు. అయినా మరొక అభ్యర్థిని కూడా పరిశీలిస్తున్నారు, కొంగంతి లక్ష్మీనారాయణ. లక్ష్మీనారాయణ చేనేత సామాజిక వర్గానికి చెందినవాడు. ఇక 6 మంత్రాలయంలో తిక్కారెడ్డి ఉన్నా ఇక్కడ జయనాగేశ్వరరెడ్డిని లేదా బోయ సామాజిక వర్గానికి చెందిన ఉలగయ్య, వాల్మీకిని పెట్టాలనే ఆలోచన ఉంది. 7 ఆలూరు, కోట్ల సుజాతమ్మ,
కోట్ల విజయభాస్కర్ రెడ్డి కోడలు లేదా వీరభద్ర గౌడ్. 8 కర్నూలు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్ వైశ్య సామాజిక వర్గం. 9 ఆదోని. ఇక్కడ జనసేన వాళ్ళు అడుగుతూ ఉన్నారు, జనసేనకు వెళ్ళే అవకాశం ఉన్నది. జనసేనలో విశ్వప్రసాద్ అనే అభ్యర్థి పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఒకవేళ తెలుగుదేశానికి ఇస్తే మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడుకి అవకాశం ఉంటుంది. 10 పత్తికొండ. ఇక్కడ కేఈ శ్యాంబాబు, కేఈ కృష్ణమూర్తి తనయుడు లేదా కేఈ ప్రభాకర్, ఈ ఇద్దరి మధ్యలో ఉంటుంది. అవకాశం కేఈ శ్యాంబాబుకి ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. 11 నంద్యాలలో మాజీ మంత్రి ఫరూక్. 12 బనగానపల్లి బీసీ జనార్దన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే. 13 ఆళ్లగడ్డ. ఆళ్లగడ్డలో కూడా జనసేన టికెట్ అడుగుతూ ఉంది. ఇక్కడ బీజేపీ పొత్తుంటే బీజేపీ వాళ్ళు కూడా ఆళ్లగడ్డ అడిగే అవకాశం ఉంది. ఇక్కడ భూమా అఖిలప్రియ కానీ లేదు, ఒకవేళ జనసేన భూమా అఖిలప్రియ తెలుగుదేశం పార్టీ, ఒకవేళ జనసేన కేటాయిస్తే భూమా కిషోర్ రెడ్డి. ఇక 14 పాణ్యం గౌరు సుచరిత. ఇక అనంతపురం జిల్లాకు వస్తే అనంతపురం జిల్లాలో మొట్టమొదటిది కళ్యాణదుర్గం. కళ్యాణదుర్గంలో ఉమామహేశ్వర నాయుడు కానీ లేదు హనుమంతరాయ చౌదరి కోడలు ఉన్నం వరలక్ష్మి, వీళ్ళిద్దరిలో ఒకరికి అవకాశం ఉంటుంది. ఇక 2 గుంతకల్లు సీట్ని జనసేన కేటాయించే అవకాశం ఉంది. ఒకవేళ తెలుగుదేశానికి ఇస్తే జితేంద్ర గౌడు, వెంకట శివుడు యాదవు, పెరుమాళ్ల జీవానందరెడ్డి, పత్తి హిమబిందు, వీళ్ళందరూ కూడా రేసులో ఉన్నారు. ఇక సింగనమల 3 సింగనమల, ఇది ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మాజీ పిసిసి అధ్యక్షుడు మాజీ మంత్రి డాక్టర్ శైలజనాథ్ వస్తే ఆయనకి ఈ సీటు కేటాయిస్తారు, లేదా ఎంఎస్ రాజు పేరు పరిశీలనలో ఉంది. 4 అనంతపురం జనసేనకు అడుగుతున్నారు. జనసేనకు ఇవ్వకపోతే మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి పోటీ చేస్తాడు. 5 ధర్మవరం. ఇక్కడ బీజేపీతో పొత్తు ఉంటే వరదాపురం సూరికి ఇది బీజేపీకి ఇవ్వటం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తే పరిటాల శ్రీరామ్ లేదా చిలక మధుసూదన రెడ్డి, ఈ 2 పరిశీలనలు ఉన్నాయి. 6 పెనుకొండ. పార్థసారథి కానీ సవితమ్మ కానీ. 7 ఉరవకొండ పయ్యావుల కేశవ్. 8 రాయదుర్గం కాల్వ శ్రీనివాసులు. 9 రాప్తాడు పరిటాల సునీత. 10 తాడిపత్రి జేసి అస్మిత్ రెడ్డి. 11 పుట్టపర్తి పల్లె రఘునాథరెడ్డి. ఇక్కడ అభ్యర్థి రఘునాథరెడ్డి కాకుండా వేరే పేర్లు కూడా కొన్ని పరిశీలనలు ఉన్నాయి. 12 కదిరి కందికుంట ప్రసాద్. 13 హిందూపురం. ఈసారి నందమూరి బాలకృష్ణ కాకుండా ఆయన సతీమణి వసుంధర రంగంలో దిగే అవకాశం కూడా కనపడుతూ ఉంది. 14 మడకశిర వీరన్న. ఇక కడప జిల్లాలో ఎట్లాగైనా పాగా వేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నారు టీడీపీ జనసేన పార్టీలు. 1 రైల్వే కోడూరులో అనితా దీప్తి పేరు పరిశీలిస్తున్నారు. 2 బద్వేలు జనసేన పోటీ చేస్తుంది.
3 రాజంపేట జనసేన పోటీ చేస్తుంది. 4 కడపలో ఉమాదేవి కానీ మాధవిరెడ్డి వీళ్ళిద్దరిలో ఒకరు. 5 పులివెందల్లో వీరోచితంగా పోరాడుతున్న బీటెక్ రవి. 6 జమ్మలమడుగు భూపేష్ రెడ్డి. 7 మైదుకూరు. ఇక్కడ పుట్టా సుధాకర్ యాదవ్ ఉన్న మాజీ మంత్రి డాక్టర్ డిఎల్ రవీంద్రరెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉంది. 8 పొద్దుటూరు వరదరాజుల రెడ్డి మాజీ ఎమ్మెల్యే. 9 కమలాపురం పుత్తా నరసింహారెడ్డి ఉన్న మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉంది. 10 రాయచోటి రమేష్ రెడ్డి. ఇక చిత్తూరు జిల్లా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా. ఆయనకి అక్కడ మొత్తం తెలుసు. అయినా కూడా సర్వేల ఆధారంగా గెలుపు గుర్రాలను గుర్తిస్తున్నారు. 1 తిరుపతి. ఇది జనసేన మాకివ్వండి అని అడుగుతున్నారు. ఇక్కడ జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే పిఆర్పి పార్టీ తరపున చిరంజీవి గెలిచిన సీటు. ఒకవేళ పవన్ కళ్యాణ్ పోటీ చేయకపోతే అక్కడ ప్రముఖ జనసేన నాయకుడు, ప్రముఖ డాక్టర్ హరిప్రసాద్ ఏదైనా కారణం వల్ల తెలుగుదేశంకి ఇవ్వాల్సి వస్తే సుగుణమ్మతో పాటు డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం పేరు కూడా పరిశీలనలో ఉంది. 2 మదనపల్లి. ఇక్కడ కూడా జనసేన పోటీ చేసే అవకాశం ఉంది. జనసేన తరపున అక్కడ ల్యాంకో శ్రీధర్ కానీ రామ్దాస్ కానీ పోటీ చేస్తారనే వార్తలు వినపడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ తరపున దొమ్మాలపాటి రమేష్, షాజహాన్ 2 పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. తంబళపల్లిలో శంకర యాదవ్ లేదా జయచంద్రారెడ్డి. ఇక్కడ 3వ పేరు కూడా పరిశీలనలో ఉంది, ప్రవీణ్ రెడ్డి. ఇక 4 కుప్పం నారా చంద్రబాబు నాయుడు. 5 చిత్తూరు జనసేన అడుగుతూ ఉంది. అక్కడ బలిజ సామాజిక వర్గం అధికంగా ఉన్నారు. లేదా తెలుగుదేశం పార్టీ అయితే సీకే బాబు కానీ హేమలత కానీ వాళ్ళు పరిశీలనలో ఉన్నారు. సీకే బాబు కాకపోయినా ఆయన కుటుంబ సభ్యులు. ఇక 6 చంద్రగిరి పులివర్తి నాని. గల్లా అరుణకుమారి, గల్లా జయదేవ్ కుటుంబం ముందుకొస్తే ఇక్కడ కొన్ని సమీకరణలు చంద్రగిరిలో మారే అవకాశం ఉంది. ప్రస్తుతానికి గల్లా కుటుంబం వాళ్ళంత ఆసక్తి చూపటం లేదు. 7 కాళహస్తి. ఇక్కడ మాజీ మంత్రి దివంగత బొజ్జల గోపాలకృష్ణ కుమారుడు బొజ్జల సుధీర్ రెడ్డితో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త కూరపాటి శంకర్ రెడ్డి ఆయన కూడా ఉత్సాహం చూపుతున్నాడు. నాకు శ్రీకాళహస్తి కాకపోతే నగరిలో కూడా పోటీ చేయడానికి సిద్ధమంటున్నాడు కూరపాటి శంకర్ రెడ్డి. 8 సత్యవేడు. అక్కడ హెలెన్. 9 నగరి. ఇక్కడ ముద్దు కృష్ణనాయుడు కుమారుడు గాలి భాను ప్రకాష్. ఇక్కడ పారిశ్రామికవేత్త కూరపాటి శంకర్ రెడ్డి కూడా ఆయన పోటీకి సిద్ధంగా ఉన్నాడు. 10 జీడి నెల్లూరు థామస్. 11 పూతలపట్టు. ఇక్కడ ప్రముఖ జర్నలిస్ట్ మురళీ మోహన్. 12 పలమనేరు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి. 13 పుంగనూరు చల్లా బాబు. 14 పీలేరు మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. ఈ విధంగా 52 నియోజకవర్గాలలో చంద్రబాబు నాయుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూర్చుని వాళ్ళు ఉభయతారకంగా ఆమోదయోగ్యంగా కొన్ని సీట్లు జనసేనకు కేటాయిస్తూ గెలిపే లక్ష్యంగా సామాజిక వర్గాలను కూడా పరిగణలో తీసుకుని బలాబలాలను బ్యారీజు వేసుకుని వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ప్రస్తుతము ఎమ్మెల్యే ఎవరున్నారు, ఎవరు పోటీ చేయబోతున్నారనే వివిధ అంశాలను పరిగణలో తీసుకుని రాయలసీమలో 4 జిల్లాలలో 52 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సూత్రప్రాయంగా ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు. దీంట్లో కొన్ని మార్పులు చేర్పులు ఉండబోతాయి. ప్రతి నెల సర్వేలు నిర్వహిస్తున్నారు. సర్వేల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తారు. భారతీయ జనతా పార్టీ పొత్తు కుదిరిన తరువాత స్వల్ప మార్పులు ఈ 52 సీట్లలో ఉండే అవకాశం ఉన్నది. బీజేపీతో పొత్తు కుదిరితే జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి మాజీ మంత్రి పోటీ చేయబోతున్నాడు. అలాగే ధర్మవరం నుంచి వరదాపురం సూరి, కర్నూలు జిల్లాలో పాణ్యం నుంచి బైరెడ్డి రాజశేఖర రెడ్డి కుమార్తె డాక్టర్ శబరి, ఆలూరు నియోజకవర్గం నుంచి ప్రముఖ దంత వైద్యుడు డాక్టర్ పార్థసారథి, లేదా పార్థసారథి అసెంబ్లీకి పోటీ చేయకపోతే ఆయన కర్నూలు లోక్సభకు బీజేపీ తరపున పోటీ చేసే అవకాశం ఉంది. అలాగే చిత్తూరు జిల్లాలో సత్తెవేడు నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున డాక్టర్ శ్రీహరి, జాతీయ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన ప్రముఖ వైద్యుడు. శ్రీకాళహస్తి నుంచి కోలా ఆనంద్ బీజేపీ పార్టీ తరపున ఈ పేర్లు రంగప్రవేశం చేసే అవకాశం ఉన్నది. అందువల్ల స్వల్ప మార్పులు ఈ జాబితాలో చోటు చేసుకునే అవకాశం ఉంది.